బీసీ రిజర్వేషన్ల అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మధుసూదనాచారి గారు ఉన్నారు. సార్, ఏంటి ప్రభుత్వం చాలా దృఢనిశ్చయంగా ఉన్నది, జీవోతోనైనా బీసీ రిజర్వేషన్ సాధిస్తామని చెప్తున్నారు. నయవంచకుడు, మోసగాడు, తెలంగాణ ప్రజల పాలిట, తెలంగాణ బీసీల పాలిట శని రేవంత్ రెడ్డి గారు. ఈ మాట గుండె లోతుల్లో నుంచి అంటున్న పెదవుల నుంచి కాదు. ఇప్పుడు జీవో తీసుకొచ్చిండు. జీవో తీసుకురావడమే పరిష్కారం అయితే ఈ 22 మాసాలుగా ఏం చేసినట్టు? జీవో తీసుకురావడమే పరిష్కారం అయితే జీవో తీసుకురావడానికి ఎప్పుడు కూడా ఎటువంటి అడ్డంకి లేదు కదా. ఇవాళ 100% గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిండు, మేము నమ్మించి మోసం చేస్తాం, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు, నమ్మించడంలో మేము ఘనాపాటీలం. ఇవాళ కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఇవేవి కూడా ఇవాళ సమస్యకు పరిష్కారం కాదు. 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, గతంలో చాలా ప్రొసీజర్స్ను అనేక రాష్ట్రాల్లో కోర్టులు కొట్టేసినాయి, చివరికి నోటిఫికేషన్లను కూడా కొట్టేసినాయి. దాంతోపాటు ఇంకా రకరకాల జరిగినటువంటి ఎన్నికలను కూడా కొట్టేసినటువంటి సందర్భం ఉంది. మేమేమంటున్నాము, శాశ్వతంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటే, ముమ్మాటికి 100కు 100% 9th షెడ్యూల్లో చేర్పించడం తప్ప ఏది కూడా పరిష్కారం కాదు. బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. 42% రిజర్వేషన్లు అనేది బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ప్రజలు కోరుకున్నది కాదు. ప్రజల డిమాండ్ దేశవ్యాప్తంగా మేమెంతో మాకంత కావాలంటున్నాము. దాన్ని ఏమార్చి 42% మేము ఖచ్చితంగా, మీరు చూసిన 6 నెలల్లోనే వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు రిజర్వేషన్లతో పాటు చాలా హామీలు ఇచ్చింది. చట్టబద్ధత తీసుకొస్తాం సప్లైన్కి అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు, తర్వాత కాంట్రాక్ట్ వర్క్స్లలో రిజర్వేషన్లు ఇస్తామన్నారు, నామినేటెడ్ పదవులలో డ్యూ షేర్ ఇస్తామన్నారు. ఎక్కడ ఒక్క మాటకు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా బీజేపీ కూడా చెప్తుంది కదా, 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు అని చెప్పేసి, దీంట్లో కొన్ని మతపరమైన రిజర్వేషన్లు అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మీరేమో జీవో కావాలి కాదంటున్నారు, మరి ఎట్లా? మరి వేరే ఇవన్నీ ఇప్పుడు మీరు అంటున్నటువంటి ప్రశ్నకు ముందు, ఇవి ఈరోజు ఉత్పన్నమైన సమస్యలు కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని పాలించిన పార్టీ, అనేక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ, వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఢిల్లీలో ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి పార్టీ. ఇచ్చే ముందు స్పష్టత ఉండాలి కదా. ఇవాళ వాళ్ళనడం వీళ్ళనడం, మేము తెలంగాణ ప్రజలుగా బీసీల ప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళుగా 100% మాకు రిజర్వేషన్లు మీరు ఇచ్చిన హామీ అమలు కావాలనేదే మా డిమాండ్. అది మినహా ఏది కూడా సమస్యకు పరిష్కారం. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏం సమాధానం చెప్తారు దానికి? అసలు బీసీలకు అత్యధిక స్థానాలు ఇచ్చింది. నేను ఒక విశ్వకర్మ కమ్యూనిటీ వాడిని, పర్టికులర్ నా కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. ఈ దేశంలో, పర్టికులర్లీ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎవరు పరిపాలించిందండి? ఒక్క కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ 60-70 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఒక ఎమ్మెల్యే అయిన దాఖలాలు లేవు, ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దాఖలాలు లేవు. మా కమ్యూనిటీ నుంచి, నేను చిన్న కమ్యూనిటీకి సంబంధించిన మొదటి స్పీకర్ను, జూలూరు గౌరీశంకర్ అధికార భాషా సంఘానికి చైర్మన్గా ఉన్నాడు, ఉపేందర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి బీసీ కమిటీకి, అదేవిధంగా ఈ మధ్య దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అండి. అన్ని వర్గాలకు ప్రభుత్వం ఏర్పడంగానే అత్యంత కీలకమైనటువంటి పదవులు, ముఖ్యమంత్రి తర్వాత కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, 2 కూడా మాకే ఇచ్చింది బీసీలకు. ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ చరిత్ర మొత్తం వాళ్ళు బీసీలకు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ వచ్చినాక బీసీలకు ఏం చేసింది అనేది చర్చ కూడా. ఇప్పటికే కలెక్టర్కి సంబంధించి కూడా మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వెళ్ళినాయి. మరి ఎట్లా సార్? ఇవన్నీ మేము కలెక్టర్ల ప్రభుత్వం అనేది కాదు, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు కావాలి. ఖచ్చితంగా హామీ ఇచ్చే ముందు తెలియదా బీజేపీ ప్రభుత్వం మీకు అగెనిస్ట్గా పోతుందని ముందే తెలిసి మరి ఎందుకు పెట్టినట్టు? ఆ బీజేపీ కూడా అదే చెప్తుంది, మమ్మల్ని అడిగి బీసీ డిక్లరేషన్ పెట్టారా, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ప్రశ్నిస్తుంది. సో ఆ బీజేపీ సెంట్రల్లో ఉందని తెలిసి కూడా ఇవన్నీ అయితే ముందే తెలిసి కావాలనే బీసీలను మభ్యపెట్టడానికి మాత్రమే ఆ బీసీ బిల్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టడమే దానికి
9th షెడ్యూల్లో పెడితేనే తప్ప బీసీ రిజర్వేషన్ బిల్ అది అమలుకు సాధ్యం కాదని చెప్పేసి మధుసూదన్ చారి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగుల కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.